రాష్ట్ర ప్రభుత్వము 14 లక్షల మంది విద్యార్థుల ఫీజుల బకాయిలు 8,000 కోట్లు ఇవ్వాలని ఆ పాత విధానం ప్రకారం ఈ స్కీమ్ ఎత్తివేసే కుట్రలను మానుకొని పాత విధానాన్ని యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సత్యాగ్రహ దీక్ష చేయడం జరిగింది. మీరు అందరు చూశారు, వేలాది మంది తండోపతండాలుగా 20,000కు పైగా వచ్చి మద్దతు ఇచ్చారు. ఈరోజు విద్యార్థి సంఘాలు కాలేజీల బంద్ పిలిపించినా అసలు చాలా మంది అన్నారు కాలేజీలో బంద్ ఉంటాయి పెట్టొద్దని, కానీ నేను పెడతా అని చెప్పి ధైర్యంతో పెట్టినా వేలాది మంది తండోపతండాలుగా వచ్చి మద్దతు ప్రకటించారు. అదేవిధంగా అన్ని పార్టీలకు చెందిన నాయకులు, బీజేపీ, బీఆర్ఎస్ అన్ని పార్టీల నాయకులు వచ్చారు. ఇంత పెద్ద ఎత్తున స్పందన చూసైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలి, బకాయిలు చెల్లించాలి. ముఖ్యమంత్రి ఇన్ని రోజుల నుంచి ఈ ఉద్యమం పెద్దగా నడుస్తుంటే స్పందించకపోవడం చాలా అన్యాయం, దుర్మార్గం. పిల్లలు ఏం అడుగుతున్నారు? ఎమ్మెల్యే టికెట్ అడిగిందా? ముఖ్యమంత్రి పదవి అడిగిందా? ఇంకా ఏమైనా ఎంపీ అడిగిరా? ఖాళీ ఫీజుల బకాయిలు. ఈ స్కీమ్ యథాతథంగా మేము చదువుకుంటాం. చదువుకుంటే చదవద్దంటావా? చదువుకుంటే కూడా ఓర్వరా? మీకు ముఖ్యమంత్రి చేయొచ్చు, మంత్రులను చేయొచ్చు, మీ కులాలకు భూస్వాములను చేయొచ్చు, కాలేజీలు పెట్టవచ్చు, ఫ్యాక్టరీలు పెట్టవచ్చు, ఫార్మసిస్టులు కావచ్చు. మా పిల్లలు చదువుకుంటే కూడా ఓరొప్పుకోవడం అనేది చాలా దుర్మార్గం. నేను 50 ఏళ్ల నుంచి పోరాడుతున్నా. జలగం వెంగళరావు నుంచి చూస్తున్న ముఖ్యమంత్రులు, ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా ఇంత దుర్మార్గంగా ప్రజా వ్యతిరేక, బీసీ వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక చర్యలకు పాల్పడలేదు. అఖిల పక్షాన్ని పెట్టు, మేధావుల సదస్సు పెట్టు, నీకు దీని మీద ఉన్న అభ్యంతరాలేంటిదో చర్చ చేయి. ఏం అభ్యంతరం లేదు, వీళ్ళు చదువుకోవద్దు, అది ఒకటే మీకున్న అభ్యంతరం. కాబట్టి వైఖరి మార్చుకో. మేము చదువుకుంటాం, మేమేం అడుగుతున్నాం. కాబట్టి మా చదువుకు అడ్డం వస్తే ఎవరిని వదిలిపెట్టాం. ఈ స్కీమ్ యథాతథంగా అమలు చేసేవారు మరింత మేలైన పద్ధతిలో, అంటే 10,000 ర్యాంకు తీసేసి ఆ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఫుల్ ఫీజులు ఇస్తున్నారు. 10,000 ర్యాంకు లేదు. మళ్ళా పైగా స్కాలర్షిప్ మన 5,000 ఇస్తారు. పక్క రాష్ట్రంలో 15,000 ఇస్తారు. అంత బ్రహ్మాండంగా అక్కడ లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇస్తుంటే మిగులు బడ్జెట్ ధనిక రాష్ట్రము. ఇక్కడ ఏం రోగమైందని నేను అడుగుతున్నా. 4 లక్షల కోట్ల అప్పులు తెచ్చావు, 8,000 కోట్లు అందులోకి వెళ్ళి ఇస్తే అయిపోయి. అప్పులు తెచ్చి ఎవరికి ఇచ్చారు? మంత్రులు చేసిన కాంట్రాక్టర్లు, మంత్రులే బినామీ కాంట్రాక్టర్లు. వేలకు ఒక కాంట్రాక్టర్కి ఇచ్చిన డబ్బుతోటి ఇంత లక్షల మందికి జీవితాలు బాగుపడతాయి. నువ్వు ఈ జనంతో పెట్టుకుంటే మాత్రం నీ పతనం తప్పదని హెచ్చరిస్తున్నాను.